అంటే ఈ సైబర్ క్రైమ్ వల్ల ఈ లోన్ రికవరీ ప్రాసెస్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఏమన్నా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయా? అంటే నేను చెప్పలేను మేడం. ఒక ఫేమస్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఏమైందంటే ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ వాడారో ఆయన కార్డు కూడా ఒక మనం ఏమంటారు ఢిల్లీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆ కార్డు ఇట్లా 20ది మనం ఏమంటారు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది ఇట్లా 20ది. అయితే ఆయన కూడా వచ్చిండు, ఆయన వచ్చి నన్ను పర్సనల్గా కలిసిండు, చెప్పిండు సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొని వచ్చిండు. దాన్ని కూడా మనం ఏం చేసినామంటే అమికబుల్గా మాట్లాడి క్లోజ్ చేసినాం. సో ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద సిబిల్ అనేది. అంటే సిబిల్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ ఇన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్ రికవరీ మేడం, మీకు ఐడియా ఉంది కదా. సో దట్ విల్ ప్లే ద క్రూషియల్, అదొక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కంపల్సరీ ఆయన వచ్చి నాకు చెప్పాడు సార్ ఇట్లా ఉంది, ఇది ఇబ్బంది పడుతున్నాము, ఇది చాలా రోజులు అవుతుంది, కొంచెం నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి వచ్చి మన దగ్గరకు వచ్చారు. అది ఏముందో మనం అది ఎంతైతే అయిందో ఆయనకు మాట్లాడుకొని బేసిక్ ఏవైతే ఛార్జెస్ ఉంటాయో చేసేసి క్లోజ్ చేసినాం. గ్రేట్. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆల్సో, అంటే ఫ్రాడ్స్ జరగడమే కాదు, దానికి మీ దగ్గర సొల్యూషన్ కూడా ఉంది. డెఫినెట్గా ఫ్రాడ్స్ జరగకుండా ఉండేది ఈ ఫీల్డ్ అని కాదు మేడం, ప్రతి రంగంలో ఫ్రాడ్స్ అనేది జరుగుతుంటాయి. మనం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఎవరైతే వాడారో వాడి వాళ్ళు డబ్బులు కట్టలేకపోయారో వాళ్ళకు వివిధ కారణాల వల్ల డబ్బులు కట్టలేకపోయారు. వాళ్ళ ఏదో హెల్త్ ఇష్యూస్ అనుకోండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు డబ్బులు కట్టలేకపోయిండొచ్చు. కానీ కస్టమర్కి ఎప్పుడైనా పాజిటివ్ ఇంటెన్షనే ఉంటుంది కదా మేడం. ఇవాళ నాకు బ్యాంక్ అవసరం ఉంది, ఓ 1,00,000 రూపాయలు ఇచ్చింది, నేను మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఒక 4 లక్షలు తీసుకుంటాను. ఇంకా మ్యారేజ్ అనుకోండి, మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి అనుకోండి, బిజినెస్ చేసుకోవడానికి అనుకోండి, కార్ తీసుకోవడానికి అనుకోండి, ఒక 2 వీలర్ కొనాలనుకోండి, దేనికన్నా ఇవాళ రేపు కామన్ ఒక మొబైల్ కొందామన్నా ఇవాళ లోన్ కంపల్సరీ అయిపోయింది. అంటే హైర్ అండ్ మొబైల్ కొన్నారు అనుకోండి మేడం, మీరు ఏదో ఐఫోన్ ఏదో కొన్నారు, అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakh ఉంటుంది. 1.5 lakh అయితే ఎందుకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా కస్టమర్ మొగ్గు చూపుతాడు కదా మేడం. ఈఎంఐ కట్టుకుంటాను, నెల నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు కస్టమర్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కట్టలేని పరిస్థితులు అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అని. అప్పట్లో అంటే ఒక బ్యాంక్ తరఫున మీరు వెళ్ళారు, మీ ప్రొఫెషన్ మీరు నిర్వర్తించాల్సింది, మీ బాధ్యతను మీరు నిర్వర్తించాల్సింది. అలాంటి ఒక సిచ్యువేషన్లో స్టక్ అయినప్పుడు వాట్ యూ హ్యావ్ డన్? అట్లాంటి సిచ్యువేషన్స్ అని అంటే అట్లా చాలా కారణాలు అయినాయి మేడం. చెప్పారు, కస్టమర్స్ వస్తారు, వాళ్ళకు కూడా మనం యాంపుల్ టైం ఇస్తాము. మనం కూడా ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఒక 1 lakh కట్టాలి, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, సార్ నాకు హెల్ప్ కావాలి అని అంటారు. అది ఏదైతే అమౌంట్ ఉందో, ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందో, ఏదైతే బ్యాంక్ వేసిందో, బ్యాంక్ వీల్ ఆల్సో ఏం చేస్తుందంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది వేవర్ చేస్తారు. ఇంట్రెస్ట్ అమౌంట్ వేవర్ చేసినాక మళ్ళీ వాళ్ళకు ఒక 2 EMIs 3 EMIs 4 EMIs వాళ్ళకు కట్టుకోవడానికి టైం ఇస్తారు. ఆ EMIs కడుతుంటారు, కట్టుకొని క్లోజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రేట్. అయితే జెన్యూన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ కావాలని మనం లోన్ ఎగవేతదారులు కూడా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్షియేట్ ఎలా చేసుకుంటారు మీరు? లోన్ ఎగవేతదారులు అని అంటే మేడం, ఇది ఏమవుతుందంటే నేను ఇంతకుముందు అన్నట్టు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ సివిల్. ఇవాళ రేపు ఏంటంటే మేడం, ఎగ్జాక్ట్గా నాకు గవర్నమెంట్ గురించి దాన్ని ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ బేసిక్లీ నేను చెప్తున్నాను. ఇవాళ రేపు MSME లోన్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఏవైతే ఇస్తుందో MSME లోన్స్, దాన్ని కూడా సిబిల్ చెక్ చేస్తున్నారని విన్నాను. ఏది నేషనలైజ్ బ్యాంక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటున్నా, మీరు లోన్ డిఫాల్ట్ చేస్తే 1,00,000 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మీరు డిఫాల్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మీ ప్రొఫైల్ మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సిబిల్ అనేది వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ ఈస్ ద సిబిల్ యాక్చువల్లీ. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, దట్ స్టాండ్స్ ఫర్. ఇది ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఏంటంటే మేడం, మీరు ఏవైతే మీ కదలికలు ఉన్నాయో, మీ క్రెడిట్ హిస్టరీ ఉందో, మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారో, మీరు ఏవైతే లోన్స్ తీసుకుంటున్నారో, మీరు అప్లై చేస్తున్నారో, ప్రతి ఒక్కరిది మానిటరింగ్ అవుతుంది. మీ పాన్ కార్డ్లో క్యాప్చర్ అవుతుంది డేటా. దాంట్లో మీరు ఎప్పుడైతే డిఫాల్ట్ చేస్తారో మీ డేటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిబిల్కి వెళ్ళిపోతుంది. సో సిబిల్ విల్ డెఫినెట్లీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డయాగ్నోసిస్, లైక్ స్కాన్ చేస్తుంటుంది మన ఫైనాన్షియల్ పరిస్థితి ఏందనేది సిబిల్ అనేది స్కాన్ చేస్తుంటుంది.